ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలోను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావని పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడివే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడివై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగ ఉపదేశం పొందితివో, ఏలాగ వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గాయకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలె వచ్చెదను. ఏ గడియలో నీ మీదికి వచ్చెదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‌లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడిపబెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలు నేనెరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొను నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. యూదులు కాకి తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గాయకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోను. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యుద్ధ నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయను. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునయున్నవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండగా నులివెచ్చిగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ విసుముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి రక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను అతని వద్దకు వచ్చేతనితో నేను నాకు కూడా అతడు భోజనం లేదు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీనజనాలి దీపముగా వెలుగుచున్నవాడా,
ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతం. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేము స్వామి, నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి. బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి. బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమన్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేము స్వామి, నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో ఉన్నావు, నీరు నా తోడు నడుచుచున్నావు, సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయదుర్గము, ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే.
సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే మా బలం, నీవే నా నమ్మకం. వ్యాధి నన్ను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు, యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. వ్యాధి నన్ను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు, యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు, సదా నాతోనే ఉంటావు. ఎగుసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురుపడే కలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను రక్షించెను, నన్ను ఎంతగానో కరుణించె. జీవపుడంబాలలో సాతాను బంధాలలో, జీవపుడంబాలలో పడనీయక దరి చరణీయక, తన కృపలో నిరాతంబు నన్ను నిలిపెను. సాతాను బంధాలలో జీవపుడంబాలలో పడనీయక దరి చరణీయక, తన కృపలో నిరాతంబు నన్ను నిలిపెను. నన్ను ఎంతగానో ప్రేమించెను, నన్ను ఎంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను రక్షించెను. సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యముల్, సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యముల్, నేర్పించెను నాకు నేర్పించెను నాకు చూపించెను, వర్ణింపగా నేను ఆ ప్రభును, వర్ణింపగా నేను ఆ ప్రభును. నన్ను ఎంతగానో ప్రేమించెను, నన్ను ఎంతగానో కరుణించెను. కల్వరి గిరిపైనను ఆ శిల్వ మరణంబును, కల్వరి గిరిపైనను ఆ శిల్వ మరణంబును, నా కోసమే యేసు శ్రమ పొందెను, నా పాపమంతటిని క్షమించెను. నా
శ్రమ పొందెను, నా పాపమంతటిని క్షమించెను, నన్ను ఎంతగానో ప్రేమించెను, నన్ను ఎంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను రక్షించెను, నన్ను ఎంతగానో ప్రేమించెను. ఘనమైన ఆ ప్రేమకు వెలలేని త్యాగంబుకు, ఆ ప్రేమకు వెలలేని త్యాగంబుకు ఏమిత్తును నేనేమివ్వగలను, నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును. ఏమిత్తును నేనేమివ్వగలను, నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును. నన్ను ఎంతగానో ప్రేమించెను, నన్ను ఎంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను రక్షించెను. నా యేసుడు నా శాపము తొలగించెను, నన్ను రక్షించెను, నన్ను ఎంతగానో ప్రేమించెను. ఆమేన్, ఆమేన్. దేవుడు చూపే దేవుడు కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పిల్లల ఉదయకాలం యేసుక్రీస్తును ఆరాధించుకోవడం దేవుడి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం అన్నమాట. దేవునికి స్తోత్రం. లేకుడు వేసిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులరా, మన పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులరా మనం ధ్యానిస్తాం. దానికి ఆధారంగా ప్రియులరా కీర్తనలు 147 అధ్యాయము 3వ వచనములో ఇలాగా రాయబడి ఉంది. గుండె చెదర్న వారిని ఆయన బాగుచేవాడు, వారి గాయములు కట్టువాడు. కాబట్టి he heals the broken hearted and bandages their wounds. కాబట్టి ప్రియులరా మనం ప్రాణములో వచ్చిన ప్రతి గాయాలు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్పకుండా స్వస్థపరుస్తాడనమాట. హల్లెలూయా. దేవుడు గుండె చెదర్న వారి యొక్క వారిని బాగు చేసేవాడు అనమాట. వారి గాయాలంతా కూడా కట్టే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి సువార్త రక్షణ పొందిన ప్రియులరా మన ఆత్మ రక్షణ పొందినప్పుడు దేవుడు స్వస్థపరిచే దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి మన ఆత్మ స్వస్థపరిచామన్నమాట. అలాగే ఆ గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాస చేసుకొని మన ప్రాణములు వచ్చిన ప్రతి గాయాలు కూడా తప్పకుండా దేవుడు కడతాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు గాయాలు స్వస్థపరిచే దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులరంగా మనం చూస్తున్నది 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనములో కూడా ప్రియులారా రాయబడి ఉంది. యేసే పొందిన గాయముల చేత స్వస్థ నొందిదరని రాయబడి ఉంది. యేసే పొందిన గాయముల చేత స్వస్థ నొందిదరని రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా మన స్వస్థ కొరకు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రాణం పెట్టామన్నమాట. యేసుక్రీస్తు ప్రాణం పెట్టినప్పుడు చాలా ఉద్దేశాలు ఉంది. దానిలో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన ఆత్మ ప్రాణం శరీరం స్వస్థ అనుభవించుకొని ప్రియులారా మనం ఆరోగ్యంతో ప్రియుల దేవుని నామం మహిమపరచాలని ప్రియులారా దేవుడు కోరుతుంది. ఇంకా ప్రియులారా మనం చూస్తున్న యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనములో కూడా రాయబడింది. యేసయ్య పొందిన దెబ్బల చేత స్వస్థత నొందిదరి అని రాయబడింది. ఇప్పుడు నా స్వస్థ కొరకు మనందరి స్వస్థ కొరకు ప్రియులారా యేసుక్రీస్తు ప్రియులారా దెబ్బలు గాయములు పొందేమన్నమాట. కాబట్టి మనం మాత్రం కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక వ్యక్తి ఒక ప్రియులారా ఆత్మ గాని ప్రాణం గాని శరీరం గాని ప్రతి నాడి నరంబులు ఎముకలు ప్రతి అవయవాలు స్వస్థత కొరకున్న ప్రియులారా హీలింగ్ దాని కొరకు కావలసినది ప్రియులారా ప్రభు శిలువ మరణం ద్వారా చేశామన్నమాట. యేసు పొందిన గాయముల చెత్త దెబ్బల చెత్త స్వస్థ నొందుదరి. కాబట్టి అది నా కొరకు అనమాట, మన అందరి కొరకు అనమాట. కాబట్టి మన విశ్వాసంతో అది రిసీవ్ చేసుకోవాలి. విశ్వాసంతో ప్రియులారా అది మనం రిసీవ్ చేసుకోవాలి, మనం అది ఒప్పుకోవాలి అనమాట. కాబట్టి ఎవరు కూడా ప్రియులారా గాయపరచబడిన స్థాయిలో
ఆ గాయాలతో బ్రతుకు అవసరం లేదనమాట. మన భూమిలో మనం బ్రతుకులో గాయపరచబడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లేదు, గాయాలు మనకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయినప్పుడు కూడా స్వస్థపరిచే దేవుడు కూడా మనకు ఉన్నాయి కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు అడ్వాన్స్ గా, అంటే దేవుడు ప్రియులారా మనకు ఏం కావాలో అది ముందుగా సిద్ధపరిచిన దేవుడు అనమాట. ఇప్పుడు మన స్వస్థత కొరకు కావాల్సినంత దేవుడు సిద్ధపరిచామన్నమాట. కాబట్టి ప్రియులారా మన గాయపరచబడిన స్థాయిలో మీరు ఉన్నారేమో, కానీ ఆ గాయాలు స్వస్థ ఉంది అనమాట. ఇప్పుడు మీరు ఎవరి చేత గాయపరచబడిన వారికి ఉండే, కాబట్టి రకరకాల విధంగా ప్రియులారా ప్రజలు గాయపరచబడుతుంది. కొందరేమో వారు హృదయంలోని కోరికలు నెరవేర్చబడలేదంటే ప్రాణములో అది గాయం రావడానికి అవకాశం ఉంది. కొందరేమో తిరస్కారం వలన గాయపరచబడిన వారు ఉండవచ్చు, కొందరేమో భయం వలన గాయపరచబడిన స్థాయిలో ఉండవచ్చు, కొందరేమో ఇద్దరిలో మాటలు ఇద్దరిలో ఒక మాటల ద్వారా, ఇన్సల్ట్ ద్వారా, అవమానం ద్వారా గాయాలు రావడానికి అవకాశం ఉంది. కొందరేమో షోకింగ్ ఇన్సిడెంట్ ద్వారా, బ్యాడ్ న్యూస్ వినడం ద్వారా ప్రియులారా గాయాలు రావచ్చు. కాబట్టి రకరకాల విధంగా గాయాలు రావచ్చు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే సూత్రం, మన మేలు కొరకు ఎవరైనా ఒకవేళ గాయపరిచినా అది మనకు మేలు అనమాట. హృదయంగా మనం చూసినట్లయితే మనం చిన్నప్పుడు మనం ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులు కొన్నిసారి కొడతారనమాట, మన మేలు కొరకు, మన మంచిగా ఉండడం అంటే డిసిప్లిన్ ఇస్తాయి అనమాట. కొన్నిసారి గాయం వస్తాము. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే కొందరు మన నాశనం కొరకు, అంటే వారు తెలుసుకొని ప్రియులారా మనకు వ్యతిరేకంగా మాటలు చెప్పి గాయపరుస్తారు. కాబట్టి రెండు విధంగా ఉంది. కొన్ని గాయాలు మనకు అది మేలుకరంగా జరుగుతాయి, కొన్ని గాయాలు వలన అది మన జీవితంలో మనం ఇంకా దిగజారిన స్థాయిలో వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రియులారా మనం ఒకసారి చదువు. 12వ అధ్యాయము 10-11 వచనములో రాయబడి ఉంది. ఒకసారి మనం చదువు. వారి కొన్ని దినముల మట్టుకు తమ ఇష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి ప్రియులారా డిసిప్లిన్ ఇవ్వాలి, అయినప్పుడు కూడా అది గాయం రావద్దు, కానీ కొన్నిసారి వస్తామో చెప్పాలి. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనల్ని శిక్షించరు గాని మనము తన పరిశుద్ధలో. కాబట్టి డిసిప్లిన్ ప్రియులారా అదొక భాగం అనమాట మన ఆత్మీయ జీవితంలో. కాబట్టి కొందరు పెద్దవారు మనకు కొన్నిసారి గద్దిస్తాము, కానీ మనకు అది నచ్చలేదేమో, కానీ అది మన మేలు కొరకని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆత్మీయ జీవితంలో అదొక పార్ట్ అనమాట డిసిప్లిన్. హల్లెలూయా. మిస్టేక్ కరెక్ట్ చేయడం అది కొందరకు ఇష్టం లేదేమో, కాబట్టి కొన్నిసారి దాని వలన కూడా కొన్ని బాధలు వస్తాయేమో. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే అలా కూడా కొందరకు గాయాలు రావచ్చేమో. కానీ ఏదైనా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, గాయపరచబడిన స్థాయిలో మీరుండే దయచేసి మనం ఏం చేసుకోవాలి, వెంటనే ప్రియులారా మనం ప్రభువులో ఆధారపడాలి, యేసుక్రీస్తులో ఆధారపడాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. కాబట్టి దేవునితో మనం చెప్పాలి, దేవుడు తప్పకుండా ప్రియులారా మన గాయాలు స్వస్థపరుస్తాడనమాట. దేవుడు తప్పకుండా ప్రియులారా మనం ప్రాణంలో ఉన్న గాయాలు స్వస్థపరుస్తాడు. కాబట్టి గాయపరచబడిన తరువాత చాలా మంది ఏం చేస్తారంటే ఎన్ని గాయాలు వచ్చిందని కొందరు అది లెక్క పెట్టుకొని ఉన్న వారుగా ఉన్నారేమో, లేదంటే కొందరు అది ఎంత లోతుగా ఆ గాయం వచ్చింది అని అది చూసుకొని దాని ఒక హల్లెలూయా కొలుచుకొని ఉన్నవారు ఉన్నారేమో. కాబట్టి ప్రియులారా మీరు ఎన్ని గాయాలు పొందినా సరే, ఎంత లోతైన గాయాలైనా సరే మనం ఏం చేసుకోవాలి, వెంటనే ప్రభు దగ్గరకు రావాలి. కానీ సమస్య ఏంటంటే చాలా మంది గాయపరచబడిన తర్వాత ఏమవుతుంది అంటే, ఇద్దరు ద్వారా గాయపరచబడినప్పుడు ఆ వ్యక్తులతో కోపం రావడానికి అవకాశం ఉంది. బైబిల్లో రాయబడింది, కోపం మనం సూర్యుడు అస్తమించే వరకు దానికి ముందు ఆ కోపాన్ని అణచివేసుకోవాలి, మనం మనసు నుండి తీసివేయాలన్నమాట. కాబట్టి ఆ కోపం ఒకవేళ మన మనసులో పెట్టుకొని ఉండే సాతానుకు చోటు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి సాతానుకు చోటు ఇవ్వవద్దని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి గాయాలు ప్రియులారా కొందరు గాయపరచబడిన తర్వాత వారు ఏమవుతుంది, కోపం రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఈవిల్ స్పిరిట్ ను వారి ప్రాణంలోనికి ఇన్వైట్ చేయడానికి లేదంటే అట్రాక్ట్ చేయడానికి కూడా
కొన్నిసారి గాయం వలన అలాగే జరుగుతాయి అనమాట. దాని వలన ఎక్కువ సమస్యలు జరుగుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మీరు గాయపరచబడిన స్థాయిలో ఉండి ఏం చేసుకోవాలి? వెంటనే ప్రభు దగ్గర వెళ్ళి ప్రభుత్వం చెప్పాలి, ప్రభు నన్ను స్వస్థపరచు. యేసుక్రీస్తులో మనం పూర్తిగా ఆధారపడాలి. లేదు నేను గాయపరచబడామని ఆ విషయాలు మనం ఇద్దరితో చెప్పుకొని ఎవరి ద్వారా అయితే గాయపరచబడామో ఆ విషయాలు చెప్పుకొని ఉంటే గాయాలు మన హృదయంలో అలాగ ఉండిపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కొందరు చాలా సంవత్సరాల నుండి గాయపరచబడిన తర్వాత కూడా స్వస్థ పొందుకోకుండా చాలా నెలలు కానీ సంవత్సరాలు కూడా గడిచిన వారు ఉన్నారేమో. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, ఇద్దరితో గాయపరచబడిన సార్లు ఉన్నప్పుడు ఇద్దరితో ఒకవేళ మీరు కోపంతో ఉండే ప్రియుల గాయం స్వస్థపరచబడలేదన్నమాట. గాయం స్వస్థపరచబడలేదు, పరిశుద్ధాత్మ దేవునికి సహాయం చేయడానికి అవకాశం లేదన్నమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. ఎన్ని గాయాలు వచ్చినా సరే, లోతైన గాయాలు వచ్చినా సరే దేవుడు మాత్రం స్వస్థపరచాడు. కాబట్టి ఇప్పుడు ఇలా గాయపరచబడిన స్థాయిలో ఉండే ఏం చేసుకోవాలి? వెంటనే ప్రభువులో ఆధారపడాలి. దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. ప్రభుత్వం చెప్పాలి, దేవా నేను గాయపరచబడాను, ప్రభు ఏసే పొందిన గాయముల చేత స్వస్థత ఉందని ఆ వదన మనం రిసీవ్ చేసుకోవాలన్నమాట. కాబట్టి దేవుడు స్వస్థపరిచే దేవుడు. కాబట్టి ప్రియులారా మీ హృదయంలో వచ్చిన ప్రతి గాయాలు యేసు నామములో దేవుడు స్వస్థపరచును గాక. కాబట్టి ప్రియులారా ఒకవేళ ప్రియులారా సోదరు ఒక ప్రియుల ఆదికాండంలో మనం చూసినది, ఆదికాండంలో ప్రియులారా మనం చూసినతే 34వ అధ్యాయం, ఆదికాండం 34వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యాకోబు విషయం గురించి రాయబడింది. యాకోబుకు 13 పిల్లలు ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. 12 మగ పిల్లలు, ఒక కుమార్తె అనమాట. ఇప్పుడు కుమార్తె దేని విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే షేగెం సన్ ఆఫ్ హామర్ అనే వ్యక్తి పాడి చేస్తామనమాట ఆ దేనండి. కాబట్టి అది విన్న ప్రియులారా, ప్రియులారా షిమోన్ గాని లేవి గాని వారికి కోపం ఎక్కువ వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఎందుకంటే తన సొంత సహోదరును ఎవరొకరిని పాడి చేసినప్పుడు ఎవరికైనా బాధ వస్తాయి. కాబట్టి దాని వలన షిమోను లేవి వారి ప్రాణములు బాధ వచ్చాం, లేదంటే వారి హృదయం గాయపరచబడి ఉండవచ్చు. కాబట్టి ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా మనం చూస్తున్నాము. తర్వాత అది కోపం ఎక్కువ వచ్చింది, కోపం వారు కంట్రోల్ చేయలేదన్నమాట. కోపం కంట్రోల్ చేయలేదు, గాయపరచబడాము, కోపం కంట్రోల్ చేయలేదు. తర్వాత 34వ అధ్యాయంలోనే, ఆదికాండం 34వ అధ్యాయంలోనే రాయబడింది. తర్వాత వారిను చంపేస్తున్నట్టు, అంటే ఎవరైతే దేనిను పాడేస్తారో ఆ గుంపును ప్రియులారా చంపేస్తున్నట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు చూడండి, షిమోను లేవి వారి ప్రాణములు బాధ వచ్చింది. ఆ సమస్య ద్వారా వారి హృదయం ఆ బ్యాడ్ న్యూస్ వలన, ఆ షోకింగ్ న్యూస్ వలన వారికి బాధ వచ్చింది, గాయపరచబడాము, కోపం వచ్చింది. తర్వాత మర్డర్ స్పిరిట్ లేదంటే మర్డర్ చేస్తున్నట్టు అంత స్థాయికి అది వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడు కోపం ప్రియులారా మన హృదయంలో రావచ్చు. ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి, దేవా గాయపరచబడలేని హృదయం నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. ఏసే మీ ప్రేమతో నింపము, మీ వాక్యంతో నన్ను నింపమని ప్రార్థన చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇలా గాయపరచబడిన స్థాయిలో బాధపడిన షిమోను లేవి తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము కోపం అణచివేయలేదన్నమాట. కోపం అణచివేయలేదు కాబట్టి వారు తర్వాత ప్రియులారా పాపం చేస్తున్న స్థాయికి, లేదంటే వారు ఇద్దరును చంపేస్తున్న స్థాయికి వెళ్ళినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా సాతాను ఒక టార్గెట్ మనం హృదయం గాయపరచాలని దెయ్యాలు ప్రయత్నం చేస్తే, ఎందుకంటే మనం బలహీనంగా ఉండాలి. ఎంతగా మనం బలహీనంగా ఉండాలి. అది మాత్రం కాకుండా కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? కోపం అని అణచివేయలేదు అంటే దురాత్మలకు ఆ వ్యక్తి ఒక హృదయం దొరుకుతాయి అనమాట, ఈవిల్ స్పిరిట్ దొరుకుతాయి. కాబట్టి మీరు గాయపరచబడిన వ్యక్తులుగా దయచేసి ఉండే, ఎవరి ద్వారా గాయపరచబడుతున్న అనుభవంలో మీరు వెళుతున్న వ్యక్తులు ఉండే ప్రార్థన చేయాలి, దైవ జ్ఞానం పొందుకోవాలి. గాయపరచబడుతున్న పరిస్థితిలో ఎలాగ దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలని అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి కోపంతో దాన్ని డీల్ చేయవద్దనమాట. ఎవరి ద్వారా అయితే మీరు గాయపరచబడుతుందో వారికి వద్ద కోపంతో ఉంటే మీరు ఇంకా సమస్యలు ఇంకా పెద్ద అయిపోతాయి అనమాట. ఇంకా సమస్యలు ఇంకా పెద్ద అవడానికి అవకాశం. కాబట్టి దైవ జ్ఞానం పొందుకోవాలి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేయాలి. క్షమించుడి, యేసుక్రీస్తు చెప్పిన క్షమించుడి వాక్యం మనం రిసీవ్ చేసుకోవాలన్నమాట. తండ్రి వేరేం చేస్తున్నారో వారికి తెలియలేదు కాబట్టి మనం వారితో ప్రియులారా క్షమించాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్షమించడం వల్ల ఏమవుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్న గాయాలు స్వస్థపరచడానికి చక్కని ఒక వాతావరణం తయారవుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఇద్దరితో తప్పకుండా ప్రియులారా క్షమించాలి. కానీ షిమోను లేవి ప్రియులారా మనం చూస్తున్నాము, అక్కడే
క్షమించలేదు. తర్వాత ఏం వచ్చింది ప్రియుల ఒకసారి మనం చూస్తాం. ఆదికాండం 49 అధ్యాయము 5వ దినం 6వ దినం ఒకసారి మనం చదువుతాం. ఆదికాండము 49 అధ్యాయము 5వ దినం 6వ దినం. షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంఘముతో కలిసి కొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలు నరములను తెగగొట్టిరి. ఇంకొక వాక్యం. నా ప్రాణమా, వారి ఆలోచనలో వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో చూడండి, శపింపబడను. కాబట్టి వారు బాధపడాము, గాయపరచబడాము, కరెక్టే. వీరు అంటే ఫస్ట్ వీరు పాపం చేయలేదు, కరెక్టే. కానీ అన్నప్పుడు కూడా వేరే వారి పాపం చేశాము, దాని వలన వీరుకు గాయపరచబడాము, కోపం వచ్చింది, కంట్రోల్ చేయలేదు, నరహత్య చేసే పరిస్థితికి అది వెళ్ళి అన్నట్టు చూస్తున్నాము. తర్వాత ఏమైంది? చివరికి ప్రియులారా మనం చూస్తున్నదే శాపం వీరి మీదకి వచ్చింది అనమాట. శాపం వచ్చినట్టు. కాబట్టి దేవుని చిత్తం ఏంటిది? మన ఆశీర్వాదం అనుభవించడానికి వరకు దేవుడు పిలిచామని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా రాయబడింది. కాబట్టి ఇద్దరిలో పాపం చేసి ఉండవచ్చు, కానీ మన రెస్పాన్స్ చాలా ప్రాముఖ్యం అనమాట. కాబట్టి ప్రియులారా అందుకొరకు మన ఆత్మానుసారంగా బ్రతకడం నేర్చుకోవాలి. ఎవరు కీడు చేసినా సరే కీడు చేయవద్దు, దూషణకు బదులుగా దూషణ చేయవద్దని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కానీ వేరేవారు కీడు చేస్తారు అయినప్పుడు కూడా సిమోను లేవి కూడా ప్రియులారా కీడు చేస్తున్నాడు, తిరిగి కీడు చేస్తాం అనమాట. తిరిగి కీడు చేయడం వల్ల ఏమైంది? శాపం వచ్చింది అనమాట. శాపం వచ్చిందని ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులు అందుకొరకు మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ వలన ఈ విషయాలు మనం హ్యాండిల్ చేసుకోవడం నేర్చుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, కాబట్టి దేవుని చిత్తం అనేది ఆశీర్వాదాలు రావాలి. ఇప్పుడు ఆశీర్వాదాలు రావాలంటే ఏం చేసుకోవాలి? గాయపరచబడిన స్థాయిలో మీరు ఉన్నారేమో, ప్రార్థన ప్రభువులో ఆధారపడాలి, యేసు రక్తం యేసునామములో ఆధారపడాలి. కాబట్టి ప్రియులారా మనం క్షమించుకోవాలన్నమాట. క్షమించినప్పుడు దేవుని యొక్క దీవెన ప్రియులారా మనం అనుభవిస్తాం అనమాట. కానీ కోపంతో, పగతో, లేదంటే నరహత్య గాని అలాంటి చేయడం వలన ప్రియులారా సమస్యలు ఎక్కువ అవుతాయి, శాపం వస్తాయి అనమాట. ఇప్పుడు దేవుని చిత్తం ఎవరు కూడా శపింపబడవద్దు అనమాట. గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది, యేసుక్రీస్తు సిలువలో మరణించు మనం శాపం అంతా కూడా ధర్మశాస్త్ర ఒక శాపం నుండి విడిపించడానికి కొరకు ప్రాణం పెట్టాం. కాబట్టి మనం ప్రియులారా శాపగ్రస్తులుగా మార్చబడవద్దు అనమాట. హల్లెలూయా. కాబట్టి గాయం ప్రియులారా ఒక స్థాయికు తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి అది జరగకుండా ప్రియుల మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధాత్మలో ఆధారపడి ఇతరులతో క్షమించుకొని పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు పొందిన గాయముల చేత స్వస్థ నొందరి ఆవాదనం రిసీవ్ చేసుకొని స్వస్థ పొందుకొని ఇద్దరు గాయాలు కట్టేవారుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని యేసునామములో బలపరిచినాక దేవునికి స్తోత్రం. కాబట్టి గాయపరచబడిన వ్యక్తులు ప్రియుల ఇద్దరు గాయపరచాలని లేదేమో, మామూలు చాలా మందికి అలాగే లేదేమో. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం సిమెయోను లేవి ప్రియుల విషయం మనం చూస్తున్నట్టే వారు బాధపడాము, గాయపరచబడాము. తర్వాత ఇద్దరు కూడా గాయపరిచినట్టు అంటే ప్రియులారు మనం చూస్తున్నాం. ఇద్దరు కూడా గాయపరిచినట్టు ప్రియులారు మనం చూస్తున్నాం. కాబట్టి మనం క్యారెక్టర్ ఎలా ఉందేమో. కాబట్టి ప్రియులారు మనం ఏం చేసుకోవాలి? ఇలాంటి పరిస్థితుల్లో ప్రియులారు మనం ప్రభు యొక్క మాటలు ధ్యానించుకొని మనం క్షమించుకోవడం ప్రియులారా మనకు మేలని ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము మత్తయి సువార్త 18వ అధ్యాయము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూడండి, గాయపరచబడిన ఒక వ్యక్తి ఉంటే వారికి కోపం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ కోపాన్ని అణచివేసుకోవాలి. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ గైడెన్స్ ని బట్టి దాన్ని అణచివేసుకోవాలన్నమాట. కాబట్టి ఒకవేళ ప్రియులారా మనం గాయపరచబడాము, ఇద్దరితో కోపం పెట్టుకొని ఉంటే ఏమవుతుంది అంటే భూమి మీద మీరు వేటిని బెందిత్తురో అవి పరలోకమందును బెందింపబడును. కాబట్టి మన ఇద్దరితో కోపం పెట్టుకొని ఉండే, పగ చేదు పెట్టుకొని ఉండే మీరు గాయపరచబడి ఉండవచ్చు ఇద్దరి ద్వారా. ఇద్దరు పాపమే. కానీ అయినా సరే మీరు గాయపరచబడాము, దాని వలన మీరు ఇద్దరితో కోపం, పగ, ఇద్దరితో క్షమించలేని పరిస్థితుల్లో మీరు ఉండే ఏమవుతుంది? స్పిరిచువల్ గా ప్రియులారా మనం బెందించబడతాయి అనమాట. స్పిరిచువల్ గా మనం బెందించబడతాయి అనమాట. అందుకొరగా భూమి మీద మీరు వేటిని
బెందెత్తరో అవి పరలోకమందును బెందింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదరో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా ప్రభు చెప్పామన్నమాట. కాబట్టి మనతో ప్రభు చెప్తున్నమాట ప్రియుల. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, మనం క్షమించినప్పుడు విప్పబడుతుంది అనమాట. స్పిరిచువల్ బౌండేజ్ లో మనం ఉండలేదు. కానీ మన కోపంతో పగతో హృదయంలో ఎవరికి తెలియకుండా మనం అది దాచిపట్టుకొని ఉండే మన స్పిరిచువల్ బౌండేజ్ వస్తాయి అనమాట. చూడండి, గాయం మనం ఆత్మీయంగా బంధించబడే స్థాయి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. నేను కొందరేమో ఇదే గాయాల వలన ప్రభు దగ్గర వెళ్ళి స్వస్థ పొందుకొని ఇద్దరు స్వస్థపరిచే వ్యక్తులుగా, అంటే ఇద్దరు కొరకు ప్రార్థన చేసే వ్యక్తులుగా దేవుడు కొందరిని వాడుతున్నారు. కొందరేమో ఏం చేస్తున్నారు, ఈ గాయం పొందిన వారు ఇద్దరితో కోపం పెట్టుకొని స్పిరిచువల్ గా బంధించబడిన స్థాయిలో ఉన్నామన్నమాట. ఇప్పుడు మీ యొక్క జీవితం ఎలా ఉంది? ఆత్మీయంగా మీరు బంధించబడిన స్థాయిలో ఉన్నారా, లేదంటే విప్పబడిన స్థాయిలో, అంటే స్పిరిచువల్ మీరు క్షమించిన వ్యక్తి ఉండే మీరు ఆత్మీయ బంధకంలో బౌండేజ్ లో లేదనమాట. ఇప్పుడు మీ హృదయం ఎలా ఉంది? ఇప్పుడు ఇక్కడ ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనం చూస్తున్నాము 19వ వచనం ఇదే అధ్యాయం 19వ వచనం ప్రియులారా మనం చూసినట్టే, మరియు మీలో ఇద్దరు తాము వేడుకున్న దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. చూడండి, ఇద్దరు ముగ్గురు ఐక్యత కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు దేవుడు తప్పకుండా ప్రార్థన జవాబు అనుగ్రహిస్తాడు అనమాట. కాబట్టి ఇద్దరు ఒకరు గాయపరచబడాము, ఐక్యత లేకుండా అనేకతతో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన కూడా రిజల్ట్ రాకుండా అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేస్తాం, గాయం కోపానికి దారి తీయడానికి అవకాశం ఉంది. కాబట్టి కోపం పెట్టుకొని మనసులో పగ గాని చేదు గాని అనేక కోపం పెట్టుకొని ఉంటే ఇద్దరు గాని 10 మంది గాని అనేక పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆలకించలేదు. కానీ ఆత్మ కలిగించే ఐక్యత సదగా కాపాడుకొని మన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తారనమాట. కాబట్టి అంతవరకు ప్రియులారా మనం ఏం చేసుకోవాలి, గాయపరచబడిన స్థాయిలో ఉంటే ప్రభు దగ్గరకు రావాలి, స్వస్థ పొందుకోవాలి, ఇద్దరితో క్షమించుకోవాలి, స్వస్థ పొందుకోవాలి అనమాట. లేదంటే ఆత్మీయంగా బంధించబడతాయి. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాం, నిజమే. అయినప్పుడు కూడా మనం గాయపరచబడాము, ఇద్దరితో క్షమించలేని పరిస్థితులు ఉంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ప్రియులారా మనం అనుభవించలేని పరిస్థితి, ఇద్దరులకు మేలు గరంగా ఉండలేని పరిస్థితి వస్తాయి అన్నమాట. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మన ఆత్మలో ఉన్నప్పుడు కూడా స్పిరిచువల్ బౌండేజ్ లో ఉండే ప్రియులారా మనం ఇద్దరులకు ప్రియులారా క్షేమకరంగా ఉండలేదు. మనకు క్షేమం లేదు, ఇద్దరు కూడా క్షేమం లేదు అనమాట. అందుకొరకే ప్రియులారా మనం బైబిల్ నేర్పిస్తుంది, మన హృదయం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, వాక్యంతో నింపుకోవాలి, ప్రార్థన, పరిశుద్ధాత్మ, యేసు రక్తం, యేసులో ఆధారపడాలి, వాక్యంలో మనం ఆధారపడాలి. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ 18వ వచనం మత్తయి సువార్త 18వ వచనం ప్రియుల సాతాన్ని బంధించేది కాదు. అది సాతాన్ని బంధించే విషయం 16వ అధ్యాయము 18వ వచనంలో రాయబడింది. 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో రాయబడింది. ఒకసారి అది కూడా చదువుతారా? మత్తయి సువార్త మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. 16వ అధ్యాయము 19వ వచనం మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అది ప్రియులారా సాతాన్ని బంధించుకోవచ్చు, కరెక్టే. కానీ ఒకవేళ మీరు గాయపరచబడిన స్థాయిలో ఉన్నారు, కోపం వచ్చింది, కోపతున్నాం, హృదయంలో ఉంది, క్షమించలేదు, అలాగున్నప్పుడు మీరు ఆత్మీయంగా బంధించబడాము. తర్వాత అదే ఆత్మీయ బంధకంలో మీరు సాతాన్ని బంధించడం సాధ్యం కాదనమాట. కాబట్టి మనం ప్రియుల సాధ్యం కాదు. ఆత్మీయంగా మనం బంధించబడిన స్థాయిలో ఆల్రెడీ సాతాను ఒకవేళ మన హృదయంలో మన ఇద్దరితో క్షమించలేదు, సూర్యుడు అస్తమించే వరకు, అంటే దానికి ముందు క్షమించుకోవాలన్నమాట. అది హృదయంలో పెట్టవద్దు. కానీ అది రాత్రి అంతా అది ఉంచుకొని, లేదంటే కొన్ని వారం కానీ కొన్ని నెలలు కానీ వారు వీరు చేసిన పాపాలంతా కూడా జ్ఞాపకం చేసుకొని అదే ధ్యానించుకొని కోపంతో చెందుతుంటే ఈబుల్ స్పిరిట్ తప్పకుండా ప్రాణములు ప్రభావం చేస్తుంది, బంధించబడుతుంది. తర్వాత బంధించబడిన ఆత్మీయంగా బంధించబడిన స్థాయిలో ఉన్న వ్యక్తులు తర్వాత సాతాను బంధించడం అది సాధ్యం కాదు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, ఫస్ట్ మన ఆత్మీయ బంధకం నుండి బయటపడాలి అనమాట.
స్పిరిచువల్ బాండేజ్ నుండి మనం బయటపడాలి. అంతవరకు మనం ఏం చేసుకోవాలి? దేవునికి లోబడాలి, దేవుని స్వరం వినాలి, యేసయ్య స్వరం వినాలి, పరిశుద్ధాత్మ స్వరం వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా చెప్తారు, క్షమించాలి క్షమించాలి అని చెప్తారు. క్షమించబడి ఏమవుతుంది? క్షమించే వ్యక్తుల హృదయములు మాత్రం సాతానుకు చోటు లేదనమాట. క్షమించే వ్యక్తులు యేసుక్రీస్తు ఒక మాట విని పరిశుద్ధాత్మ సహాయం వలన గాయం స్వస్థపరచబడి ఇద్దరితో క్షమించుకొని బ్రతుకుతున్న వ్యక్తులు. కాబట్టి బ్రతనంత కాలం ఇద్దరితో దేవుని ప్రేమతో వాక్యతో నింపబడి క్షమించుకొని బ్రతుకుతున్న వ్యక్తులు స్పిరిచువల్ బంధకములో బౌండేజ్ లో వారు రాదనమాట. హల్లెలూయా. కాబట్టి అలాగే బ్రతకాలని ప్రియులారా ప్రభు మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తుంది. లేదు అంటే తప్పకుండా వారు స్పిరిచువల్ గా బౌండేజ్ లో తప్పకుండా బౌండేజ్ జరుగుతాయి అనమాట. కాబట్టి తర్వాత మనం సాతానికి వ్యతిరేకంగా చెప్పిన దాని ఎఫెక్ట్ రాదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ వ్యక్తి హృదయం సాతాన్ ఈవిల్ స్పిరిట్ చేతిలో ఉంది అనమాట. పెదవులు మాత్రం ఒకవేళ సాతానికి వ్యతిరేకంగా వాడతారేమో. హృదయం సాతాన్ చేతులు వెళ్ళిన తర్వాత పెదవులు మాత్రం చెప్పిన పని జరగలేదు. కాబట్టి హృదయం మన దేవుని చేతులు ఉండాలి, పెదవులు దేవుని చేతులు ఉండాలి అనమాట. అంటూ దేవుని చేతిలో రావాలి. కాబట్టి మన ఆత్మ దేవుని చేతులు ఉండాలి, మన ప్రాణం దేవుని చేతులు ఉండాలి, పెదవులు మన శరీరం కూడా దేవుని చేతులు ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి కొందరేమో పెదవులు మాత్రం ఇస్తారేమో, హృదయమేమో సాతాను చేతులు ఉంటే ప్రియులరా అక్కడే ఓడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది మన హృదయం చాలా మన ప్రాణం చాలా ప్రాముఖ్యం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రాణం ఎట్టి పరిస్థితుల్లో సాతానుకు మనం చోటు ఇవ్వవద్దు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో మనం చోటు ఇవ్వవద్దు. ఇంకా ప్రియులారా మనం చూసినది మన హృదయం గాయపరచబడిన స్థాయిలో ఉంటే సాతాను చెప్తాడము, నువ్వు వారితో క్షమించవద్దు. మనం కూడా కొన్నిసారి చెప్తారేమో, గాయపరచబడిన స్థాయిలో ఒక వ్యక్తి ఉండే వారు ఆ ఒక గాయపరచబడిన ఆ మనసుతోనే చూస్తారనమాట ఇద్దరును. ఇప్పుడు గాయపరచబడిన స్థాయిలో ఉన్న వ్యక్తులు మనుషుల దగ్గరికి వారు రావడం కష్టమే. ఎందుకంటే వారు ఆల్రెడీ ఫ్యూచర్ లో అంటే గత కాలంలో గాయపరచబడిన స్థాయిలో కొందరి ద్వారా గాయపరచబడిన స్థాయిలో ఉన్నాయి. కాబట్టి మనుషులు అంటే భయపడతాయి అనమాట. వారు ఒంటరిగా బ్రతుకుతారు కొందరు. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు మన గాయాలు స్వస్థపరచాడనమాట. గాయాలు స్వస్థపరుస్తాడు దేవుడు. తన ప్రేమతో మహిమతో జీవంతో నింపి దేవుడు మనల్ని వాడుతారు. కాబట్టి ఇప్పుడు ఇలా గాయాలు స్వస్థపరిచే దేవుడు మన దేవుడు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మీరు ఒకవేళ గాయపరచబడిన స్థాయిలో ఉంటే ప్రార్థన చేయడం, దేవుడు స్వస్థపరుస్తాడు. ఆ స్వస్థ పొందుకొని దేవుని ప్రేమతో నింపబడి ప్రజల మధ్యలోనికి రావాలి అనమాట. ఇప్పుడు గాయపరచబడిన స్థాయిలో మీరు ఉన్న కాబట్టి మీరు ఒక గదిలో ఎంతకాలం మీరు అలాగే బ్రతుకుతారు స్తోత్రం. కాబట్టి మీరు బయటకు రావాలంటే ప్రభువు నుండి స్వస్థ పొందుకొని దేవుని ప్రేమతో జీవంతో మహిమతో నింపబడి బయటకు రావాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు అలాంటి కృప యేసునామములో అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం క్షమించుకోవడం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం. క్షమించుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి అలాంటి ఆలోచన సమయంలో రాలేదేమో అని ప్రార్థన చేయాలి. ప్రభు తప్పకుండా కృప అనుగ్రహించినాక. కాబట్టి క్షమించలేదు అంటే ప్రియుల తర్వాత కోపం వచ్చి అది శాపం తీసుకొని రావడానికి కూడా అవకాశం ఉంది. ఈ స్పిరిట్ ను మనలోని తీసుకొని రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులరా యేసుక్రీస్తు చెప్పిన మాట మనం రిసీవ్ చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇంకా ప్రియులరా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 18 అధ్యాయము, మత్తయి సువార్త 18 అధ్యాయము చివరి వచనం. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. ఎస్. కాబట్టి మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల. ఇప్పుడు మనం క్షమించుకోవాలి. ఇది దేవుడు చెప్తున్న మాట అనమాట. కాబట్టి 33వ వచనం ఇదే అధ్యాయం 33వ వచనం. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండను కదా అని వానితో చెప్తున్నాను. ఎస్. కాబట్టి తండ్రిగా దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన లెక్కలేని పాపాలు క్షమించామన్నమాట. మనతో దేవుడు కరుణ చూపాము. దేవుడు నాతో మీతో కరుణ చూపాము. అది మనం మర్చిపోవద్దు అనమాట. ఒకవేళ మీరు గాయపరచబడిన స్థాయిలో ఉంటే కోపంతో పగతో చేదుతో ఇద్దరికి వ్యతిరేకంగా మాట్లాడుకొని బ్రతున్న వ్యక్తిగా మీరుంటే మీరు సువార్త మర్చిపోయినట్టే. యేసుక్రీస్తు ఒక శిల్వ మరణం జ్ఞాపకం చేయడం మర్చిపోయినట్టే ఆ సమయంలో. కానీ దేవుడు ఏం కోరుతుంది? బైబిల్ మనకు నేర్పిస్తుంది. ప్రత్యేకంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది, ప్రభు బల్ల డోట్ సఫర్. ఉద్దేశం అనేది యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు మరణం మనం అనుదినం జ్ఞాపకం చేసుకోవడం మంచిది. సిలువ వేయబడిన క్రీస్తుని మనం మర్చిపోవద్దు. ఇప్పుడు ఇద్దరు ప్రియులారా మనం గాయపరచబడినప్పుడు, ఇద్దరు మనం
ఇద్దరి ద్వారా మనం గాయపరచబడినప్పుడు మన క్రిస్తువును దేశి ప్రియులను మర్చిపోవద్దు. ఇప్పుడు ఏసే పొందిన గాయములు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏసే తల్లి నుండి అరకాలకు ఎన్నో గాయాలు పొందాం, ఎన్నో దెబ్బలు పొందాం, నా కొరకు నీ కొరకు మనం చేసిన పాపానికి బదులుగా. కాబట్టి యేసుక్రీస్తు ప్రియుల లెక్కలేని మన పాపాలు తండ్రిన దేవుడు యేసుక్రీస్తు వారు మనతో, నాతో, మీతో క్షమించాము. కాబట్టి మనం కూడా ఏం చేసుకోవాలి? ఇతరులతో క్షమించుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే తల్లి నుండి అరికాలకు ఎన్నో గాయాలు పొందినప్పుడు కూడా యేసుక్రీస్తు ఏం చెప్పారు? యేసుక్రీస్తు చెప్పారు, తండ్రి వేరేం చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి క్షమించమని చెప్పారనమాట. కాబట్టి ప్రియులారా ఎన్నో గాయాలు ఆత్మలో యేసుక్రీస్తు తండ్రి నుండి దూరం అయింది అనమాట. అలాగే మానసికంగా ఎంతో ఒత్తిడులు, ఎంతో వేదన, ఎంతో నొప్పితో ప్రభు ఉన్నాము. అలాగా తల్లి నుండి అరకాలకై అంత గాయపరచబడాము, నా కొరకు, మీ కొరకు, మన స్వస్థ కొరకు. కాబట్టి అంత గాయాలు దెబ్బలు పొందిన తర్వాత కూడా ప్రియులారా యేసుక్రీస్తు ఇక్కడ మనం చూస్తున్నాము కోపంతో లేదనమాట. యేసుక్రీస్తు వారిని చంపేసుకోవాలి, కోపంతో తిట్టడం, దుష్టడం ఏమీ లేదు. కానీ ఏం చెప్తున్నారు? తండ్రి వీరేం చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి క్షమించమని చెప్పాను, క్షమించడం నేర్పించామన్నమాట. కాబట్టి క్షమించడం వలన ప్రియులారా మనం చూసితే అదే ప్రియులారా జయమని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కోపంతో, పగంతో నరహత్య దెయ్యాలను ఆహ్వానించుకొని ఇద్దరును చంపేసుకొని బ్రతకడం అది ఓడిపోయిన జీవితం అనమాట, ఆత్మీయంగా ఓడిపోయినట్టే. కాబట్టి ప్రియులారా మనం ఏ స్థాయిలో మనం ఉన్నాము? క్షమించే స్థాయిలో ఉన్నారా? ఏదైనా కొబ్బగా చేదు పట్టుకొని మనం ఉన్నారా? కాబట్టి ప్రియులారా మనం యేసుక్రీస్తు శిలువ మరణం ప్రియులారా దేశి మన దేవుని బిడ్డలుగా మనం మరచిపోవద్దు, మనం బ్రతికినంత కాలం మరచిపోవద్దు. ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ మరణం సరిగా మనం అర్థం చేసుకునే వ్యక్తులు తప్పకుండా ఇద్దరితో క్షమించే వ్యక్తులుగా పరిశుద్ధాత్మదేవుడు అలాంటి కృప తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనతో క్షమించుటూ మనం కూడా క్షమించాలి. అదే మనం చూస్తున్న నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసిని అంటే అది మీ భర్త కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మీ బ్రదర్స్ కావచ్చు, మా అమ్మాయి కావచ్చు, అత్తమ్మ కావచ్చు, కోటలు కావచ్చు, మన రిలేషన్షిప్ లో ఉన్న ఎవరైనా సరే, ఇది పాస్టర్ కావచ్చు, పాస్టర్ అమ్మ కావచ్చు, విశ్వాసులు కావచ్చు, పొరుగు వారు కావచ్చు, ఎవరైనా సరే వారితో మనం ఏం చేసుకోవాలి? నేను నిన్ను అంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు మనతో కరుణించిన ప్రకారం ప్రియులరా మనం కూడా క్షమించాలి. నీవును నీ తోటి దాసిని కరుణింపవలసి ఉండేను కదా. హల్లెలూయా. అది మన బాధ్యత అనమాట. ఎందుకంటే మనం కరుణ పొందిన వారు, మన దయ పొందిన వారు. కాబట్టి అది మర్చిపోయిన వారు ఆ కరుణ తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనతో చేస్తున్న కరుణ ప్రియులారా మనం మర్చిపోవద్దు, ప్రేమ మనం మర్చిపోవద్దు, దయ మనం మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఆ కరుణ ప్రేమ మనం జ్ఞాపకం చేస్తున్న వారు ఉంటే మీ హృదయాన్ని లేదంటే మీ జీవితాన్ని ఏ విధమైన సరే గాయపరచబడిన వ్యక్తులతో తప్పకుండా మీరు క్షమించే వ్యక్తిగా పరిశుద్ధాత్మ సహాయం వలన మీరు మార్చబడతాయి అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ మరణం ప్రియుల దేశం మనం మర్చిపోవద్దు, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ నిబంధన మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది నిబంధన అనమాట. యేసుక్రీస్తు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనతో చేసిన నిబంధన లైక్ శిలువ మరణం నూతన నిబంధన. కాబట్టి నిబంధన ప్రియులారా మనం మర్చిపోవద్దు. నిబంధన మనం ఒకవేళ మనం మర్చిపోయిన సార్లు ఉంటే దేవుని దేవుళ్ళు ఎలాగ మనం అనుభవించే వ్యక్తిగా మార్చబడతాయి. నిబంధన మర్చిపోవద్దు. న్యూ కవెనెంట్ నూతన నిబంధన మనం ఎప్పుడు దాకా జ్ఞాపకం చేసుకోవాలి? మరణం దాకా అనమాట. అల్లే కాబట్టి యేసుక్రీస్తు మనతో చేసిన నిబంధన ప్రియులారా స్పెషల్ మనం చూసినట్లయితే మరణం దాకా కాదు, నిత్య నిబంధన అనమాట. అది అంటే నిత్య నిబంధన అంటే నిత్యం మనకు క్షేమం ఉంది అనమాట. మన ఆత్మీయంగా, మానసికంగా అన్ని విధంగా మనం నిత్యం క్షేమం కొరకు మనతో నిత్యుడగైన దేవుడు తండ్రి మనతో నిబంధన వేశాం. యేసు రక్తం ద్వారా, రక్త నిబంధన, పరిశుద్ధ రక్తం ద్వారా ప్రాణం పెట్టి. కాబట్టి దానిలో మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి, మేళ్ళు ఉన్నాయి, స్వస్థ ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ఆ యేసుక్రీస్తు చిత్తం అర్థం చేసుకోవాలి, మనం బ్రతకాలి. ప్రభు మనకు తోడు ఉంటే చాలు. మనకు స్వస్థ ఉంది, సమాధానం ఉంది, సంతోషం ఉంది, ఆశీర్వాదాలు ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రభుత్వం పరిశుద్ధాత్మవలైన ప్రియులారా కలిసి బ్రతకడం, చిత్తానుసారంగా బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసిని కరుణింపవలసి ఉండేను. కాబట్టి మన కరుణ చూపలేదు అంటే, కోపం పెట్టుకొని పగబెట్టుకొని ఉంటే గాయం స్వస్థపరచబడలేదు. కానీ మన ఇద్దరితో క్షమించుకొని కరుణ దయ చూపినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా అలాంటి హృదయాన్ని దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి యేసే పొందిన గాయముల చేత స్వస్థ నొందుదరి. ఆ స్వస్థ మనం అనుభవించాలి. మనం బై ఫెయిత్ మనం అది వాడుకోవాలి. ఇద్దరితో క్షమించే వారు ఉండాలి. వారు
ప్రియులారా చేసిన తప్పు మనం ఇంకా పెద్దగా చెప్పుకొని మనం ఉండవద్దు అనమాట, క్షమించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి అదే వాక్యం ప్రియులారా మన ఎఫెసీయులకు రాసిన పత్రికలు కూడా మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చివరి వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చివరి వచనములో కూడా రాయబడింది. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడు. ఆమేన్. చూడండి, కరుణ చూపాలి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరుణ చూపాలి, దేవునికి స్తోత్రం. వారి ఎన్ని పాపం చేస్తామని కాదు, మనం క్షమించుకోవడమే. స్తోత్రం. హల్లెలూయా. ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన సేమ్ అనమాట. ప్రకారం అంటే సేమ్ అనమాట. సేమ్ మెథడ్ మనం వాడుకోవాలి. తండ్రి దేవుడు మన ఎగ్జాంపుల్. తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనతో క్షమించిన అదే సేమ్ మన జీవితంలో అప్లై చేసుకోవాలన్నమాట. బురదైనంతకాలం అప్పుడు మన హృదయం పరిశుద్ధంగా కాపాడబడతాయి అనమాట. మన హృదయంలో చెత్తలు ఉండలేదు. మన హృదయంలో హోలీ స్పిరిట్ సన్నిధితో నింపబడతాయి. మన ఆత్మలో దేవుడు అనుగ్రహించిన జీవితాలు మన ప్రాణం ద్వారా సమృద్ధి ప్రవహిస్తాయి అనమాట. ఇప్పుడు కోపం బాగా చేదు పెట్టుకుని ఉన్న బ్రతున్న వ్యక్తుల ద్వారా పరిశుద్ధాత్మ నదులు ప్రవహించలేదు. ఒకవేళ ప్రవహించిన గాని వారు కొద్దిగా ప్రవహిస్తాము, కానీ అంతా ప్రవహించలేదు. కానీ మేము హృదయపూర్తిగా తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు మనతో క్షమించినట్టు అప్రకారం ఇద్దరితో పరిశుద్ధాత్మ సహాయం వలన క్షమించుకొని బ్రతున్న వ్యక్తులు వారు అభిషేకములు ఇంగ్రీస్ అవుతాయి అనమాట. అభిషేకములు వారు టోపుగా నిలబడతాయి అనమాట. దేవుని యొక్క శక్తిలో వారు ఇంగ్రీస్ అయిపోతాయి అనమాట. పునరుద్ధాన శక్తి వారి ఆత్మ నుండి వారి ప్రాణం ద్వారా సమృద్ధి రిలీజ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? మిరకులు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, చనిపోయిన వ్యక్తి కొరకు ప్రార్థన, దుర్మరణాలు ద్వారా దుర్మరణం వలన చనిపోయిన వ్యక్తి కొరకు యేసువారు ప్రార్థన చేసిన వారు లేపబడతాయి. ఎందుకంటే అంత దేవుని శక్తి రిలీజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు మన హృదయం చాలా ప్రాముఖ్యం అనమాట. హృదయం ప్రియులారా చాలా మనసు చాలా ప్రాముఖ్యం. మనసు వాక్యంతో నింపబడి దేవుని ప్రేమతో నింపబడి ఉండడం చాలా ప్రాముఖ్యం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యంతో మన సమయం గడపడం నష్టం లేదు, మనకు మేలే. ఎంత మన వాక్యమేని పరిశుద్ధాత్మ వాక్యంతో మనం నింపబడుతున్న కొలది దేవుని ప్రేమతో, దేవుని జీవంతో, మహిమతో అధికంగా ప్రియులారా మన ఆత్మ మనిషి బలపరచబడి మన హృదయం పరిశుద్ధంగా దేవుని ప్రేమ నింపబడి కాపాడబడడం వలన నాకు మేలు, మనకు మేలు, ఇద్దరికి మేలు అనమాట. మనకు మేలు, ఇద్దరికి మేలు, దేవుని చిత్తం అనమాట. మనకు మేలు, మన హృదయంలో సంతోషం, సమాధానం, నెమ్మది పరలోకమైన అనుభవిస్తుంది. హల్లెలూయా. ఇద్దరులను దీవిస్తుంది. అనేకులు మన ద్వారా దీవించబడతాయి. మనం కూడా ఊహించలేని దేవుని అనుభవిస్తుంది అనమాట. ఒకవేళ మనం గాయపరచబడాము, కోపం పెట్టుకొని చేదు పెట్టుకొని ఉండే ప్రియులరా దేవుని ఆశీర్వాదాలు మనం అనుభవించలేదు. కానీ మన ఇద్దరితో క్షమించుకొని బ్రతున్న వ్యక్తులు, ఆత్మ కలిగించే ఐక్యత పరిశుద్ధాత్మలను కాపాడుకొని బ్రతున్న వ్యక్తులు ఊహించలేని దేవుళ్ళు అనుభవిస్తుంది. ఆ వాక్యం కూడా చదివి ప్రియులారా మనం ముడిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా 20వ వచనంలో ఆ వాక్యం రాయబడింది, ఆ మాట రాయబడింది. ఊహించలేని దేవుని అంటే క్షమించే వ్యక్తులు, పరిశుద్ధాత్మ వలన ఇద్దరితో క్షమించుకొని బ్రతున్న వ్యక్తులు ఊహించలేని గొప్ప దేవుని అనుభవిస్తుంది. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి కంటేను ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరంలో సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, సంఘములో క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ రావాలి. నా ద్వారా మీ ద్వారా దేవుని నా మహిమపరచబడాలి. మహిమపరచబడాలి అంటే ఏం జరగాలి? పరిశుద్ధాత్మ వలన ఒకవేళ గాయపరచబడేమో, కానీ ఏం చేసుకోవాలి? ప్రభు దగ్గర వచ్చి స్వస్థ పొందుకోవాలి. ప్రభు తప్పకుండా స్వస్థపరుస్తాడు. ఎన్ని గాయాలు వచ్చినా సరే, ఎంత లోతైన గాయమైనా సరే, ఏసే పొందిన గాయముల చేత వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయములను నలిగిన హృదయం స్వస్థపరిచే అభిషేకం ద్వారా జీవంగల దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. ఆత్మ మాత్రం కాదు, ప్రాణం స్వస్థపరుస్తాడు. తల్లి నుండి అధికారులకు అన్ని అవయవాలు కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. కాబట్టి మన హృదయంలో ప్రాణంలో స్వస్థ పొందుకొని దేవుని ప్రేమతో ఇద్దరు క్షమించుకొని దేవుని ప్రేమతో నింపబడి ఉండే యేసునామములో మనం ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది? మనలో కార్యసాధకమైన దేవుని యొక్క శక్తిని బట్టి మనం ఏదైతే ఇప్పుడు చాలా విషయాలు మన ప్రార్థనలు ఇస్తుంది కదా, దానికి జవాబు వస్తాయి అనమాట. మనము అడుగు వాటన్నట్టుగాను ఊహించు వాటన్నట్టుగాను ఇంకా దానికంటే గొప్ప జవాబు వస్తుంది అనమాట. మనం ఏదైతే అడుగుతున్నారో తండ్రితో, ఏదైతే మన ప్రార్థన చేస్తున్నారో దానికంటే గొప్ప గొప్ప కార్యాలు నా జీవితంలో, మీ జీవితంలో జీవంగల దేవుడు తప్పకుండా అది చేస్తాడనమాట. 100% గ్యారంటీ అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే ప్రియులారా ఆశీర్వాదం మనం అనుభవించాలి అంటే మార్గం. హల్లెలూయా.
స్తోత్రం. కాబట్టి కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. గాయపరచబడడానికి అవకాశం ఉంది. భూమిలో బ్రతున్నప్పుడు కొన్నిసారి గాయం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి గాయపరచబడలేని హృదయం దేవుడు మనకు అనుగ్రహించినాక దాని కొరకు ప్రార్థన చేస్తాం. ఒకవేళ గాయపరచబడిన స్థాయిలో ఉండే మీరు కానీ ఇద్దరు గాయపరచబడినప్పుడు ఎలాగ దాన్ని మనం డీల్ చేసుకోవాలని నేర్చుకోవాలి. కాబట్టి కోపంతో పొగతో పెట్టుకొని ఉండే మనం ఇంకా దిగజారిపోతుంది, ఈ విడిచిపెట్టు వచ్చేస్తుంది అనమాట. తర్వాత శాపగ్రస్తుడుగా మార్చబడానికి అవకాశాలు ఉంది అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం దాన్ని ఏం చేసుకోవాలి? ప్రభు దగ్గర గాయపరచబడిన సార్లు ఉండే వెంటనే ప్రభువులు ఆధారపడాలి. వేరే మార్గం లేదు. యేసుక్రీస్తులు ఆధారపడాలి. మంచి శమరుడు యేసుక్రీస్తు ప్రియులారా గాయాలు స్వస్థపరిచాడు. ఆమెన్ నలిగిన హృదయం స్వస్థపరిచే తన అభిషేకం ద్వారా, తన ప్రేమ ద్వారా, తన ప్రేమ మాటల ద్వారా, హల్లెలూయా, అభిషేకం ద్వారా దేవుడు ప్రియులారా మనం ప్రాణంలోని ప్రతి గాయాలు స్వస్థపరిచి దేవుడు మనకు ఇద్దరులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిలబడతారు. కాబట్టి ప్రియులారా మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, హల్లెలూయా, బలపరిచే దేవుడు. కాబట్టి కీర్తనలు 147 3వ అధ్యాయంలో రాయబడింది. ఒకసారి అమ్మ ఆ వాక్యం చదువుతారా? 140 కీర్తనలు 147 3వ అధ్యాయం మన చదివిన వదనం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ఆమేన్. చూడండి, గుండె చెదరిన వారిని మన దేవుడు స్వస్థపరుస్తాడు. చాలు, దేవుని స్వస్థత మీరు అనుభవించినా సరిపోతాయి. వీరి విషయాలు మనం విడిచిపెట్టండి. ఎందుకంటే వారు చేసిన తప్పులు జ్ఞాపకం చేసుకుని ఉండే మన దేవుళ్ళు ఆగిపోవడానికి అవకాశం ఉంది. కానీ మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? పరిష్కారం ప్రభువుని యేసుక్రీస్తు అన్నమాట. శిలువ మరణం ధ్యానించుకోవాలి. యేసే పొందిన గాయముల చేత స్వస్థత ఉందని ఆ ప్రభువుని ధ్యానిస్తాం. కాబట్టి ప్రభువుని ధ్యానించడం వలన మనకు మేలని అర్థం చేసుకోవాలి. హీ హీల్స్ ద బ్రోకెన్ హార్టెడ్ అండ్ బ్యాండేజెస్ దేర్ బూండ్స్. కాబట్టి ప్రతి బూండ్స్ కూడా యేసులో దేవుడు స్వస్థపరిచినాక, హల్లెలూయా, మీ ప్రాణములు వచ్చిన మనసులో వచ్చిన గాయాలు యేసునామములో స్వస్థపరిచినాక ఇమోషన్, చిత్తం, ప్రతి దేవుడు స్వస్థపరిచే దేవుడు. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు స్వస్థపరిచే గొప్ప దేవ, పరిశుద్ధాత్మ మాలో మీరు నివాసం చేస్తున్నట్టు దేవా స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. అయినప్పుడు కూడా తండ్రి ఎవరైనా తండ్రి గాయపరచబడిన తర్వాత దేవా కోపంతో పగతో చెదుతుండే తండ్రి వారు వాక్యం ద్వారా మాట్లాడుతున్నట్టు ఉందన్నది మారు మనసు అనుభవం దేవా దయచము, క్షమించే మనసు దేవా దయచము తండ్రి. దేవా స్తోత్ర హోలీ స్పిరిట్ దేవా సహాయం చేయమని కృపా దేవా దయచము తండ్రి. దేవా స్తోత్రం తండ్రి. ప్రభు గాయపరచబడిన వారు హల్లెలూయా వారి కొరకు కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు గాయాలు యేసులో ఇప్పుడే స్వస్థ అనుభవిస్తున్నా కానీ ప్రార్థన చేస్తున్నాం. దేవా స్వస్థపరచము తండ్రి. హోలీ స్పిరిట్ దేవా గుండె చెదరిన వారిను బాగు చేసే గొప్ప యేసే పరిశుద్ధాత్మ దేవా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి గాయాలు ఇప్పుడే యేసులో హీల్ అవునా కానీ ప్రార్థన చేస్తున్నాం. నలుగున హృదయం స్వస్థపరిచే మీ అభిషేకం వదిలేసి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రేమ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్య స్వస్థపరచము. యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థత నొందరి ఆ వదనం మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ వదనం ద్వారా వారి మనసు బాధ యేసులో స్వస్థ అనుభవించినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరడినా సుబిడే మీ ప్రేమతో జీవంతో మహిమతో ప్రతి ఒక్కరిను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. కోపం గాని పగ గాని చేదు గాని నరహత్య స్పిరిట్ వారిలో ప్రభావం చేయకుండా తండ్రి ప్రతి ఒక్కరిని వాక్యం ద్వారా ఆత్మ ద్వారా తండ్రి ప్రతి ఒక్క హృదయాన్ని యేసు మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించిన ఆత్మ సంబంధ దేవుల్లో ప్రతి ఒక్కరు అనుభవించడు తండ్రి. కృపాదేవా దేశమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే డాబా కారబినా సుగోడు కోరబిడ్డ దేవా ప్రతి ఒక్క హృదయం నుండి జీవదనంలో సమృద్ధి యేసులో ప్రవేశించే కృపాదేవా దేశమ తండ్రి. ఆశీర్వాదాలు అనుభవించడు దేవా సహాయం దేవని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా ఇద్దరులతో హృదయపూర్వక క్షమించిన ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుతున్న వారి యొక్క ప్రార్థన ఆలగించి తండ్రి అడుగువాటి అన్నట్టుగా ఊహించి వాటి అన్నట్టుగా యేసునామములో గొప్ప కార్యాలు తండ్రి దేవ గొప్ప కార్యం దేవ మీరు దయచమని ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ కుడి వేసిన ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా దీవిస్తున్నాం తండ్రి. బ్రదనందగాలు దేవ మీ ప్రేమతో వాక్యంతో నింపబడి క్షమించుకొని సాతనందరాలు అనుదినం జయించుకొని దేవుని మీద అధికమైన దేవుని అనుభవించుకొని ఇద్దరులకు దేవునగరంగా తండ్రి మేమందరం ఉండినట్టు పరిశుద్ధాత్మతో మాకందరికీ అధికంగా సహాయం చేయమని ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మీ రక్తం కింద వహిస్తున్నాం యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7, సమయం
ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.